జై గురుదేవ. సమాజానికి మంచి చెప్పేవాళ్ళు అక్కర్లేదు, మంచి అస్సలు అక్కర్లేదు. మరేం కావాలి? వాళ్ళు కోరుకున్న ప్రతిదీ వాళ్ళకి కావాలి. అది మంచి అని వాళ్ళు అనుకుంటారు. అది మంచి అయినా సరే, చెడైనా సరే. అటువంటి సమాజంలో, అటువంటి కలికాలంలో, అటువంటి సంఘంలో మనుషులుగా నాలాంటి వాళ్ళు కూడా కొందరు పుట్టి జీవిస్తున్నాం. కాబట్టి మంచిని, మానవత్వాన్ని కోరుకుని సన్మార్గంలో జీవించే నేను, నా వంటి వారు మరికొందరు ఎప్పుడు ఎదటి మనుషుల్లో మంచిని మాత్రమే చూడడానికి వెతుకుతూ ఉంటారు. అది సద్భావన. అటువంటి సద్భావన ఏ కొందరిలోనో ఉంటుంది, కానీ అందరికీ మానవత్వం అనేది ముఖ్యంగా ఉండవలసినటువంటి మనిషి తత్వము అని మానవులందరూ గుర్తుంచుకోవాలి. అఘోరీమాత పాపం ఎక్కడో హిమాలయాల్లో, కేదార్నాథ్లో చిన్న వయసు నుంచి దాదాపు ఒక 22-23 ఏళ్ల వయసు వచ్చేదాకా అక్కడే ఉండి తన గురువు దగ్గర అఘోరి సాధన, అలాగే నాగసాధువు విద్యా సాధన, ఈ విద్యాబోధనం పూర్తిగా అన్నీ కూడా పూర్తయిన తర్వాత గురువుల అనుమతితోటి 12 లేదా 14 సంవత్సరాల తర్వాత ఒక్కమారు పరిక్రమణ అంటే దేశాటన, దట్ మీన్స్ దేశం మొత్తం మీద ఉన్నటువంటి దేవాలయ సందర్శన చేయడానికి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించడానికి, అలాగే సమాజంలో ధర్మము, నీతి, న్యాయము ఏమాత్రము ఉన్నాయో గమనించడము, వారి యొక్క విద్యాబోధన అనంతరము సర్వసాధారణంగా జరిగేటువంటి అంశము. ఆ విధానాన్ని అనుసరించి పాపం ఆవిడ అలా ఒక 10 స్టేట్లు అయిన తర్వాత 11వ రాష్ట్రం కింద తెలంగాణ రాష్ట్రాన్ని, అది తను పుట్టి పెరిగిన రాష్ట్రం కాబట్టి పాపం చాలా సంతోషంగా ఈ తెలంగాణలో అడుగుపెట్టింది. ఇక్కడ భయంకరమైన చేదు అనుభవాలు ఎదుర్కొంది. వాటిని అందించిన మీడియా సోదరులు, ద గ్రేట్ పీపుల్, వాళ్ళకి కొత్త వింత, ఏదో ఇతర గ్రహం నుంచి వచ్చినటువంటి మనిషిని చూసినట్టు, లేదా ఇతర గ్రహం నుంచి ఊడిపడిన ఒక ప్రాణిని చూసినట్టు ఆవిడ్ని మొత్తము ఆపాదమస్తకము రకరకాలుగా వర్ణిస్తూ, రకరకాలుగా ప్రశ్నిస్తూ, అవమానపరుస్తూ, ఆవిడ హర్ట్ అయ్యేలాగా చేసి ఆవిడకి చివరికి ఫేక్ అనేటువంటి ఒక నిందను కూడా ఆపాదించారు. గ్రేట్. మీరందరూ రిపోర్టర్లు, మీరందరూ జర్నలిస్టులు, మీరందరూ విద్యావంతులు, మీరందరూ మేధావులు. అందుకే ఒక మనిషిని చాలా సాదరంగా ఆహ్వానించి చాలా చక్కగా మర్యాద చేశారు. ఎంత స్థాయికి మర్యాద చేశారంటే, సాధు జీవనం గడిపేటువంటి
ఒక అఘోరి నాగసాధు సామాన్య మనిషిలాగా ముక్కలు పెట్టుతూ ఏడ్చే లెవెల్కి మీరు మానసికంగా మనిషిని హింసించారు. అది ఎంతవరకు న్యాయము, ధర్మము, సబబా అని ఎవరికి వాళ్ళు ఆలోచించండి, తెలుస్తుంది. చాలా తప్పండి అది. ఎప్పుడూ కూడా మనము ఒక మనిషిని సాటి మనిషిలాగా చూడటం నేర్చుకోవాలి. ఎందుకంటే అది కనీస బాధ్యత, మనిషి యొక్క బాధ్యత సాటి మనిషిని మనిషిలా చూడడము. లేకపోతే మిమ్మల్ని కూడా ఆ యోగులు, సాధువులు, అఘోరీలు ఉండే ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళు అలాగే చూసారా? అలాగే చూస్తారా? అలాగే చూస్తున్నారా? లేదు. వాళ్ళు అసలు పట్టించుకోరు. మీరే వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి మీ కష్టాలు, నష్టాలు, బాధలు, కోరికలు అన్నీ అక్కడ బట్టలు విప్పినట్టు వాళ్ళ పాదాల దగ్గర వెళ్ళబోసుకుంటారు. మాకు ఆశీర్వదించండి, మాకేదైనా బొట్టో గిట్టో ఇవ్వండి, మాకు ఏదైనా మంత్రజలం ఉంటే ఇవ్వండి, తాయెత్తులు ఉంటే ఇవ్వండి, లేదా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీకు వీలైనప్పుడు మీరు దేశాటనకు వచ్చినప్పుడు మేము పలానా ఊర్లో ఉంటాము, మా ఇంటికి రండి, మాకు ఇన్ఫామ్ చేయండి, మేము వచ్చి మిమ్మల్ని తీసుకెడతాం. ఇలా చెప్పేటువంటి భక్తి ఉన్నా లేకపోయినా కోరికలు ఉన్న మనుషులు చాలామంది ఉంటారు. అటువంటి మనుషులు ఇప్పటి మనుషులు. ఈ సంగతి పాపం ఆమెకి తెలియక చాలా సద్భావనతోటి భగవంతుణ్ణి మాత్రమే తనువు అంకితం చేసి నిలువెల్లా పరమాత్మ తత్వాన్నే ఆకళింపు చేసుకొని జీవిస్తూ సడన్గా ఈ జనారణ్యం మధ్యలోకి దేవాలయ సందర్శనం చేయడానికి వచ్చింది. ఆవిడ్ని సందర్శించడానికి అందరూ కెమెరాలు భుజాన వేసుకొని ఫాలో అయిపోయారు. మీ అందరి ఆఫీసులకి ఫోన్లు చేసి రండి రండి అని ఆవిడ పిలిచిందా? ఎవరో చెప్తున్నారు ఇవాళ ఆవిడే ఇన్ఫామ్ చేస్తోంది, ఆవిడే ఇన్వైట్ చేస్తోంది అని. ప్రూవ్ చేయండి. మీరు 1కి 10 సార్లు ఆవిడని వెంబడించి రకరకాల ఇంటర్వ్యూలు చేసి మీ ఫోన్ నంబర్లు ఇచ్చి ఆవిడ ఫోన్ నంబర్ తీసుకొని ఆవిడని గిల్లి రక్కి గోకి గెలికి ఆవిడ చేత పిలిపించుకుంటున్నది మీరు. అసలు ఆవిడ లోకమే వేరు, ఆవిడ వచ్చిన పని వేరు. ఆవిడ వచ్చిన పని ఏమిటి? దేశాటన, దేవాలయ సందర్శన, ధర్మ పరిరక్షణ జరుగుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయడానికి వచ్చిన ఒక సాధుజీవి. ఆమెని రెచ్చగొట్టారు, మానసికంగా కుళ్ళబొడిచారు. ఇప్పటికీ అనేక నిందలు. ఆమె ఫేక్, ఆమె అసలు అఘోరియే కాదు, పాండ్స్ పౌడర్ పూసుకుంది. నేను గమనించాను. ఆవిడకి కారు ఎందుకు? ఆవిడకి ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లు ఇవన్నీ ఎందుకు? మీకు లేవా? ఆవిడకు ఉండకూడదా? ఏమిటో నిన్న ఎవరో ఒక అతనాన్ని వేస్తున్నాడు, ఏంటి హైటెక్ అఘోరీట, టైటిల్స్ కూడా పెట్టేస్తున్నారు. అయ్యా, హైటెక్ అఘోరీ అని చాలా గేలిగా టైటిల్ పెట్టారు. ఆవిడ నిజంగా హైటెక్ చూపించిందంటే ఎగిరిపోతారు మీరు అందరూ. కానీ ఆవిడ వచ్చిన పర్పస్ అది కాదు. శాంతి భద్రతలు సమాజంలో ఉన్నాయా లేదా, మన దేవాలయాలు, దేవీ దేవతా విగ్రహాలు సనాతన ధర్మం ప్రకారం చూడబడుతున్నాయా లేదా, సేవింపబడుతున్నారా లేదా,
అందుకు ఎవరైనా విఘాతం కల్పిస్తున్నారా అనేది తెలుసుకొని చాలా బాధపడుతూ అందరినీ పాపం నిష్కపటంగా, నిగర్వంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ప్రశ్నిస్తోంది. మన దేవాలయాల్ని సంరక్షించండి, అందరం కలిసి సంఘటితంగా హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం రండి, మన స్త్రీ జాతిని, అలాగే చిన్న వయసులో ఉండి అఘాయిత్యాలకు అన్యాయాలకు బలి అవుతున్న పసిపాపల్ని కాపాడుకుందాము, సనాతన సంప్రదాయాల్ని గౌరవిద్దాము. నేను వచ్చింది అందుకే, నేను ఏ నేరాలు చేయడానికి కాదు, నా కళ్ళ ముందు నేరాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడానికి కాదు అని స్పష్టంగా చెప్పారు ఆవిడ. అటువంటి అజాత శత్రువు ఆవిడ్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. మీ యొక్క ఉద్యోగ ధర్మము మాత్రమే మీరు చేస్తే చాలా ధర్మబద్ధంగా ఉంటుంది అని గ్రహించండి. కానీ అలా చేయలేదు ఎవరు. ఒక చాలా చీప్గా, చాలా వర్స్ట్ పద్ధతిలో అసలు ఆడవాళ్ళని కూడా అడగకూడని ప్రశ్నలు యాంకర్స్ అడిగారు ఆవిడ్ని. అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమీ ఉండదు. సిగ్గుపడండి. ఈ రకమైనటువంటి చర్యలు ఇక మీదటైనా మానుకుంటే మీకు శ్రేయస్కరం, సమాజానికి కూడా ఒక గౌరవము ఉంటుంది. సనాతన ధర్మాన్ని లేదా హిందూ ధర్మాన్ని లేదా మానవ ధర్మాలు కొన్ని ఉంటాయి, వాటిని ఆచరించటము, అనుసరించటము, కాపాడుకోవడము మానవులుగా మన అందరి కర్తవ్యము అని మనం గుర్తుంచుకొని ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తే ఎవరి సలహాలు, ఎవరి సహాయ సహకారాలు అవసరమే ఉండదు. కానీ మనలోని చాలామంది వాటిని మరిచిపోయారు, విడిచిపెట్టేశారు. విశృశృంఖలంగా, విచ్చలవిడిగా, అతి స్వేచ్ఛగా దుర్మార్గపు జీవనాన్ని గడపడానికి, బద్ధకస్తులుగా, మానవత్వహీనంగా ప్రవర్తించడానికి బాగా అలవాటు పడిపోయారు. అది చాలా తప్పండి. మనము తెలుసో తెలియకో చేస్తున్న తప్పిదము అని అలా చేసేవారందరూ కూడా గుర్తించి ఎవరిని వారు సంస్కరించుకుంటే సమాజం బాగుంటుంది, వారి జీవితాలు బాగుంటాయి. అలాగే మన దేశం కూడా ప్రపంచ దేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులున్న దేశంగా నిలబడుతుంది. భారత్ మాతాకి జై. జై గురుదేవ.